స్పష్టంగా మాట్లాడుండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి అంత క్లారిటీ ఉంది. గురించి రిజర్వేషన్లు కంటిన్యూ అవుతాయా, రిజర్వేషన్లు మార్చుతారా, ఎప్పటిలోగా పంచాయతీరాజ్ ఎన్నికలు ఉండబోతున్నాయి? డెఫినెట్ గా ఏదైతే ఆల్రెడీ మొన్న కేబినెట్ లో మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించాం. బీసీ కులగణన ఏదైతే ఉందో దాన్ని చేసే దాంట్లో ఆల్రెడీ ఓటర్ లిస్టు రిలీజ్ ఇంకా 1-2 days లో అవుతుందని అనుకుంటున్నాం. అది అవడంతో దాన్ని చేసి దాని పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. ఓటర్ లిస్ట్ అనేది ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు రావాలి. దాని తర్వాత దాని వికేంద్రీకరణ జరగాలి. కులగణన చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరూ కూడా దానికి పాజిటివ్ గా డిస్కషన్ చేశారు. తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఒక విషయం 317 సంబంధించి నేను 317 సంబంధించి సబ్ కమిటీ మెంబర్ గా మేము అనేక సందర్భాల్లో సమావేశాలు కూర్చున్నాం. దయచేసి ఎవరైనా ఏదైనా ప్రొవోకేషన్ చేసినా 46 జీవో కావచ్చు, 2008 డిఎస్సి కావచ్చు, ఇంకా మళ్ళీ 1998 జీవోకి సంబంధించిన డిఎస్సి అన్ని రకాలు ఉన్నాయి. 46 అనేక రకాల అంశాలకు సంబంధించి పరిష్కార మార్గం చూపెట్టే విధంగా గౌరవ దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్ గా, శ్రీధర్ బాబు గారు నేను మెంబర్లుగా అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలతోటి పలు దఫాలుగా చర్చ జరిగినది. దీని మీద ఎవరు ఆందోళన పడాల్సి దాన్ని పరిష్కారం చేస్తాం. పరిష్కారం మా ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా బరాబర్ రిజాల్వ్ చేస్తాం.